మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణలో శ్రీ హరిహర దేవస్థాన వ్యవస్థాపకులు ఆలయ సృష్టికర్త శ్రీ దీవి ఉపేంద్రనాథ గురుస్వామి 12వ వర్ధంతిని పురస్కరించుకుని మందమర్రి పట్టణలో శ్రీ హరిహరి దేవస్థానం అయ్యప్ప ఆలయం ప్రాంగణలోని వారి విగ్రహానికి ఆలయ కమిటీ మరియు భక్తుల సమక్షంలో పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంలో ఆలయ గురుస్వామి సదానందం మరియు ఆలయ దీక్షాపరుడు మద్దిశంకర మాట్లాడుతూ ఉపేంద్రనాథ్ గురుస్వామి గారు ఆలయ నిర్మాణం కోసం చేసిన సేవలను గుర్తుచేస్తూ అదేవిధంగా ఆలయ భక్తులను ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి స్వాములను ఎంతో మందిని ఒక భక్తి మార్గం వైపు నడిపించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గురువిగా పేర్కొంటూ వారి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ప్రతి ఒక్కరికి మంచి సన్మార్గంలో సేవా మార్గాన్ని సూచించిన మహానీయుడని, వారు చూపిన మార్గంలో ప్రతి ఏటా ఎంతో మంది అయ్యప్ప స్వాములతో భక్తులతో ఆలయం ఈరోజు అభివృద్ధి చెందడం జరిగిందని, ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో వారిని స్మరించుకోవడం జరుగుతుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్, ఆలయ కోశాధిక తీసుకుంటే అన్ని ఉంటాయి, లేకపోతే ఏది ఉంటాయి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన మందమరి పట్టణంలో గల హరిహర దేవస్థాన వ్యవస్థాపకులు శ్రీ 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 దీవి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మందమర్రి పట్టణంలోని శ్రీ హరిహర దేవస్థాన సృష్టికర్త ఆలయ వ్యవస్థాపకులు
స్వర్గీయ శ్రీ దివి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలోని వారి శిష్య బృందం, అదేవిధంగా ఆలయ కమిటీ బృందం అందరూ కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు ఏదైతే మందమరి పట్టణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి యువతను ఇక్కడ చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎంతో మందికి దీక్షను ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక క్రమశిక్షణను, ఒక పద్ధతిని, ఒక నియమనిష్టలతో ఉండాల్సిన దీక్ష ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మందమరిలో ఎంతోమంది గురుస్వాములను తయారు చేసి, అలా స్వాములను ఎంతోమందిని తయారు చేసి ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులకు ఒక గొప్ప ఆలయాన్ని సృష్టించినటువంటి దివి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి మరణాన్ని ఒకసారి గుర్తు చేసుకొని వారు చేసినటువంటి సేవలు ఏదైతే ఉందో మందమరి పట్టణంలో ఆలయ అభివృద్ధి కోసం, అదేవిధంగా ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరి వెంట ఉండి ఆ కార్యక్రమాలు చేపిస్తారని చెప్పి నమ్మకంతో ఈ యొక్క ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం చేసుకునే ప్రతి సందర్భంలో కూడా వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా వారికి నివాళులు అర్పిస్తూ అందరం కూడా వారికి మరొక్కసారి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది.